ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో సిరీస్ సమమైంది. సిరీస్ గెలవాలనే ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. 4 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు 35 పరుగులు చేయలేక 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ మరొక టెస్ట్ మ్యాచ్ 5వ రోజు వరకు సాగింది. 2 జట్లకు ఇది మరో కఠినమైన ఆట. ఈ మొత్తం సిరీస్లో 2 జట్లు చాలా శక్తిని మరియు కృషిని పెట్టాయి. ఇలాంటి సిరీస్లో ఆడడం వల్ల అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో గెలవలేకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. సిరీస్ విజయంతో మేము బయటపడాలని భావించాము, కానీ అలా జరగనందుకు చాలా బాధగా ఉంది. క్రిస్ వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. అతడు అలా చేసి అందరి మనస్సులను కదిలించాడు. ఈ సిరీస్లో కాళ్ళు విరిగిన వాళ్ళు, వేళ్లు విరిగిన వాళ్ళు, భుజాలు విరిగిపోయిన వాళ్ళు ఆడారు. దేశం కోసం ఆడడం, దేశం కోసం గెలవడానికి ప్రయత్నించడం అంటే ఏంటో పంత్, క్రిస్ వోక్స్ ఈ సిరీస్లో చేసి చూపించారు. భారతదేశం, ఇంగ్లాండ్ ఎప్పుడు తలపడినా సరే అదొక పెద్ద భారీ సిరీస్గానే నిలుస్తుంది. ఆట దాదాపుగా సమస్యాత్మకమైన దశకు చేరుకున్నప్పుడు ముఖ్యంగా 2 వైపు నుండి భావోద్వేగాలు వెలువడే క్షణాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సిరీస్లో అలాంటి క్షణాలు లెక్కపెట్టలేనన్నాయి. క్రిస్ వోక్స్ బౌలింగ్ చేయలేకపోయినప్పుడు మిగిలిన 3 సీమర్లతో మ్యాచ్ను ఆడడం ఒక గొప్ప సాహసం అని చెప్పాలి. అలాంటి సాహసం ఈ టెస్ట్ మ్యాచ్లో చేశాం. టెస్ట్ క్రికెట్ ఎందుకు గొప్పదో ఈ మ్యాచ్, ఈ సిరీస్ తెలియజేసింది. ఈ సిరీస్ ఖచ్చితంగా గెలిచేస్తామనుకున్నప్పుడు సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్తో మా విజయాన్ని అడ్డుకున్నాడు. అతడొక అసాధారణమైన బౌలర్ అని నాకు తెలుసు. మొత్తం 5 టెస్టుల్లో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా బౌలింగ్ చేయడం అంత సులభం కాదు. సిరాజ్ నిజంగా ఒక అద్భుతమైన బౌలర్. అతని బౌలింగ్ను నేను కూడా ఎంజాయ్ చేస్తాను, కానీ అతని వల్లే మేము సిరీస్ చేజార్చుకున్నామనే నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.